అవును, వెనక ఏదో పెట్టుకున్నావే, ఏంటది? గిఫ్ట్. ఏంటి, గిఫ్ట్ కూడా తెచ్చావా? మరి మదర్స్ డేకి మమ్మీ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఏం గిఫ్ట్ తెచ్చావు? గాజుల స్టాండు. అవును మమ్మీ, నైట్ని గాజుల స్టాండ్ విరిగిపోయి గాజులు పగిలిపోయాయి కదా. చాలా బాగుంది బన్నీ. ఎక్కడ కొన్నావు? కొనలేదు మమ్మీ, మరి నేనే చేశాను. హా? ఎప్పుడు చేసావు? నైట్ నువ్వు డాడీ నిద్రపోయాక. అంటే రాత్రి నా మాట విని రాత్రంతా నువ్వు నిద్రపోకుండా ఈ గాజుల స్టాండ్ చేసి ఇదంతా అలంకరించావా? అవును మమ్మీ. నా కోసం నీ చుట్టు చేతులని కష్టపెట్టుకున్నావా బన్నీ? మరి నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, అందుకే నీకోసం ఏమైనా చేస్తాను.
ఇంత చిన్న వయసులో బన్నీకి వాళ్ళమ్మంటే ఎంత ప్రేమ, ఎంత గొప్ప మనసుంటే గాని అంత గొప్ప ప్రేముండదు. అలాంటి కొడుకుని కన్న వసు ఎంతో అదృష్టవంతురాలు. డెకరేషన్ చాలా బాగుంది బన్నీ. గాజుల స్టాండ్ ఇంకా బాగుంది. హ్యాపీ మదర్స్ డే పెద్దమ్మ. థ్యాంక్స్ బన్నీ. అక్క, బన్నీ చూసావా ఏం చేశాడు? అంతా చూస్తూనే ఉన్నాను వసు. మరి నాకేం గిఫ్ట్ ఇవ్వవా? మమ్మీకి మాత్రమే ఇస్తావా? నీకు కూడా గిఫ్ట్ ఉంది పెద్దమ్మ. నాకు గిఫ్ట్ ఇస్తున్నావా? అవును పెద్దమ్మ. ఏంటది? ఏంటకిల్? అమ్మకి ఇష్టమైన ఆలు చిప్స్ చేయమన్నాను, చేసావా? అత్తయ్య గారికి ఇష్టమైన సేమియా పాయసం రెడీ అండి. సరే, అమ్మని విష్ చేద్దాం పద. జయంతి, ఈరోజు మీ తల్లుల దినోత్సవం కదా, అబ్బాయిలు విష్ చేశారా మరి? ఇంకా లేదండి. హ్యాపీ మదర్స్ డే అమ్మా. అదేంటే ఈరోజు అమ్మల దినం కానీ అత్తల దినం కాదు కదా? నాకు అత్తైనా అమ్మాయినా అన్నీ అత్తయ్యే కదా. మీరు కూడా మా అమ్మతో సమానం కాబట్టి మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. నా గ్లామర్ కూడా నువ్వే తీసుకుని నిండు నూరేళ్లు అందంగా ఉండు. ఆ వచ్చేస్తాను.
10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే సార్. ఏమండి అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. క్లయింట్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఐ లవ్ యూ. ఏమండి అదేంటక్క బావగారు అత్తయ్య గారిని విష్ చేయకుండా అలా వెళ్ళిపోయారు? ఎందుకెళ్ళడమ్మా? కొత్త పెళ్ళం వచ్చింది కదా. అమ్మ అల్లమైంది, పెళ్ళం బెల్లమైంది. ఇప్పుడు అభికి ఈ వసు తప్ప అమ్మ కంటికి కనిపించదు. అలా అంటావేంటి సుమంగళి? క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారని అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాడు. అంటే కన్న తల్లి కన్నా క్లయింట్స్ ముఖ్యమా అన్నయ్య? అమ్మ కన్నా ఆఫీసే ఎక్కువ. ఒక్క నిమిషం ఆగి వదినని విష్ చేసి వెళితే వాడి సొమ్మేపోతుంది. ప్రతి సంవత్సరం అందరికంటే ముందు ఆ అమ్మని అభయ విష్ చేసేవాడు కదా అత్తయ్య. అదే చెప్తున్నాను. ఇన్నాళ్ళు విష్ చేసిన వాడు ఇప్పుడు ఎందుకు విష్ చేయలేదు? అప్పటికి ఇప్పటికి ఏం మారింది? ఈ మార్పు ఎవరి వల్ల వచ్చింది? అనవసరంగా ఏదేదో మాట్లాడకత్తయ్య. అభి మనసులో వేరే ఉద్దేశం లేదు పిన్ని గారు. ఉద్దేశాలు మార్చేవారు ఉన్నారు కదమ్మా. ఈ వసు వచ్చాక అభి పూర్తిగా మారిపోయాడు. అప్పటి అభి వేరు, ఇప్పటి అభి వేరు. నేనేం చేశాను పిన్ని గారు? అది నీకు తెలుసు, నీ మనసుకు తెలుసమ్మా. పని హడావిడిలో పడి అమ్మని విష్ చేయాలని అభి మర్చిపోయాడే అనుకో, నువ్వైనా గుర్తు చేయాలి కదా. ఏ భాస్కర్ పావనీలు కలిసి స్వీటు, అఖిల్ హారికలు కలిసి హాట్ చేసి మీ అత్తయ్యని విష్ చేయలేదా? మరి నువ్వేం చేసావు మీ అత్తయ్య కోసం? అభి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని ఉంటాడు. అభి పనులు చేయడంలో వసు బిజీగా ఉండుంటుంది. దాన్నెందుకు రాద్ధాంతం చేస్తావు నువ్వు? రాద్ధాంతం కాదన్నయ్యా, బాధ్యత ఉండాలి కదా. ప్రేమ అభిమానం ఉండాలి కదా. అభి మర్చిపోతే ఈ వసు గుర్తు చేయాలి కదా. ఆయన వెళ్ళేటప్పుడు నేను చెప్పాలనుకున్నాను పిన్ని, కానీ ఆయన అర్జెంటుగా వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు చెప్పడం కాదమ్మా, ముందే చెప్పాలి. పావని హారికలు చేసినట్టు ఏ స్వీటో హాటో చేసి అభి చేతికిచ్చి అత్తయ్యని విష్ చేసి ఆశీర్వాదం తీసుకోండని గుర్తు చేయాలి. నీకెంతసేపు నీ కొడుకు ముచ్చట్లేనా? వాడు నీకు విష్ చేయటం, నువ్వు వాడిని ముద్దాటం, ఇదే గొడవ అయిపోయింది. ఈ ఇంట్లో కూడా ఒక అమ్ముంది. ఆ అమ్మ కొడుకే నీకు తాళి కట్టిన మొగుడు. ఆ మొగుడుతో తన కన్నతల్లికి విష్ చేయించాలన్నా ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? పోనీ ఎంత కాదన్నా నేను నీకు తల్లి లాంటిదానే కదా. నన్నైనా విష్ చేసావా నువ్వు? నీకంటే చిన్నదైనా ఈ హారిక చేసింది. ఏది ఏవైనా నువ్వు పైకి కనిపించేంత అమాయకురాలువేం కాదు వసు. నీలో విభజించి పాలించు అనే సూత్రం ఉంది. అందుకే నెమ్మదిగా తల్లి కొడుకులను విడదీస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు సుమంగళి?
నిజమన్నయ్యా. లేకపోతే ప్రతి సంవత్సరం అందరికంటే ముందుగా వదిన్ని విష్ చేసే అభి ఈ రోజు వదిన కళ్ళ ముందే ఉన్నా కూడా విష్ చేయకుండా అలా వెళ్ళిపోయాడు. దానికి కారణం ఇదిగో ఈ వసుయేగా. తనే అభిని మార్చింది. తల్లిని కూడా కేర్ చేయకుండా అభి వెళ్ళిపోయాడు. అభికి వసు అలా ట్రైనింగ్ ఇచ్చిందన్నయ్యా. నేనెందుకు అలా చేస్తాను పిన్ని? మరెందుకు అభి విష్ చేయకుండా వెళ్ళిపోయాడు? నువ్వు చెప్పడం వల్లే కదా. తల్లికి కొడుక్కి దూరం పెరగాలనే కదా ఇలా చేశావు. నువ్వు నీ కొడుకు దగ్గరగా ఉండాలా? మా వదిన అభికి దూరం కావాలా? ఏం తెలివమ్మా నీది. పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను పిన్ని, నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆ? సుమంగళి, అనవసరంగా వసుపై నిందలు వేయకు, లేనిపోనివి చెప్పకు. జయంతి, తన మాటలేం పట్టించుకోకు. వదిన తప్పుగా ఏం మాట్లాడలేదు కదండి. అభి మారిపోయాడు. లేదమ్మా, అభి ఎప్పటికీ మారడు. అవునమ్మా, నువ్వన్నా నాన్నన్నా అన్నయ్యకి చాలా ప్రాణం. అడవిలో మీరు స్పృహ లేకుండా ఉన్నప్పుడు అభి ఎంతలా తల్లడిల్లిపోయాడో మీకు తెలీదత్తయ్య. అభికి నాపై ప్రేముంది, కానీ ఆ ప్రేమ ఈ మధ్య కొద్ది కొద్దిగా కరిగిపోతుంది. అందుకు కారణం ఏంటో తెలీదు. ఇది వాడికే పుట్టిన బుద్ధో లేక ఎవరైనా నేర్పుతున్నారో అర్థం కావట్లేదు. భలే దొరికేవే వసు. ఈ ఒక్క పాయింట్తో నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. చాలా హ్యాపీగా ఉన్నారు. పాత ఆల్బమ్ తీసి చిన్ననాటి విషయాలు నాతో బన్నీతో పంచుకున్నారు. రాత్రి గాజుల స్టాండ్ పగిలిపోయి అపశకనమని నేను ఫీల్ అవుతుంటే అలాంటిదేది పట్టించుకోవద్దు అని చెప్పారు.
రాత్రి గాజులు పగిలిపోయాయనేనేమో ఉదయాన్నే ఇలా జరిగింది. అదేం కాదులే, కానీ అత్తయ్య బాగా హర్ట్ అయ్యారు. అదే బాధగా ఉందక్క. పొద్దున్న బన్నీ నన్ను విష్ చేసి సర్ప్రైజ్ చేశాడు. ఆ ఆనందం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అత్తయ్యని విష్ చేయమని నేను చెప్పేలోపు వెళ్ళిపోయారు.